మార్నింగ్ 7 AM. ఇప్పుడు అందరం లేచిపోతున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గేర్ అప్ అయ్యి బయలుదేరడమే. వరి వేసుకొని వచ్చేసినాం. 8:20 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది అసలు. మొత్తం సన్నంతా బయటకు వచ్చేసింది ఆల్రెడీ. బ్యూటిఫుల్. థ్యాంక్స్ భయ్యా. మా షెఫ్ వాళ్ళందరికి బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్లు ఇస్తున్నాం. ఆమ్లెట్స్, బనానా, రైస్ పుడ్డింగ్స్, దారిలో యాపిల్, పై వెనక శాండ్విచ్, మధ్య మధ్యలో ప్రోటీన్ బార్స్. అయిపోయాం. మొత్తం లాక్ వేసేసుకున్నాం. ఆల్ సెట్, గేట్ అప్, లెట్స్ గో. సో ఇది మేము ఇప్పుడు హైక్ చేయబోయే మౌంటైన్. మేము తీసుకునే రూట్ ఇక్కడ. సో ఇట్లానే వెళ్తాం. ఈ నుంచి క్రిప్ గాచ్. ఇది యూజువల్ రెగ్యులర్ రూట్, కానీ ఇది ఛాలెంజింగ్ ఉంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా వచ్చి దీని మీద నుంచి ఇక్కడ సమ్మిట్ 1085. చలో చలో 10 AM అయింది. స్టార్ట్ చేస్తున్నాం హైక్. లెట్స్ గో. ఎక్స్ట్రీమ్గా లేట్ అయిపోయింది. ఇది మా స్టార్ట్ పాయింట్. మొత్తం ట్రాక్ వచ్చేసి ఒక 8 miles ఉంది. 8 miles అంటే విచ్ ఇస్ అరౌండ్ 12 kilometers కదా. 11 to 12 kilometers వాక్ ఇది. మేము వెళ్ళే రూట్లో ఆ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, ఆడ నుంచి ఒక కొద్ది వాక్ ఉంటుంది. మొత్తం షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. క్రిప్ గాచ్ నైఫ్ ఎడ్జ్ అంటారు దాన్ని. సో ఫార్ 1 mile నడిచినామా ఫిరోజ్? సగమా? ఏం మాట్లాడుతున్నావు? నాట్ ఈవెన్ 10. హౌస్ జోష్? ఇప్పటిదాకా బాగానే నడిచిన, సగం అయిపోయింది అనుకున్నా. నాట్ ఈవెన్ 10% బ్రో. మస్తు అయినా నువ్వు మొత్తం జీన్స్ వేసుకుని బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మొత్తం చూపిన క్రేజీ తయారైనా. ట్రెక్కింగ్కి వచ్చినట్టు లేవు నువ్వు అసలు. సమ్మర్ క్యాంప్కి వచ్చినట్టు నువ్వు. బర్త్డే బాయ్. వెరీ యూనిక్ బర్త్డే అయితే. బేసిక్గా ఎవరైనా బర్త్డేస్కి చిల్ అవుతారు మంచిగా, ఫ్రెండ్స్ అని, పార్టీ అని, బిర్యానీ అని. ఈయన చూడు అడ్వెంచర్ పట్టుకొచ్చినాం. ఓకే, స్టార్ట్ చేసినప్పటికీ బుజ్జి కుక్క స్టార్ట్ చేసినప్పటికీ 525 meters హైట్ ఆల్టిట్యూడ్కి వచ్చినాం. ఇక్కడ నుంచి రూట్ డైవర్షన్. ఇది రెగ్యులర్ పాత్. మేము ఎటువైపు వెళ్తున్నాం. మన ఎగ్జిట్ రూట్ కూడా అదే. మస్తుంది కదా లేక్ అసలు, మానసరోవర్ లాగా. ఈ రెగ్యులర్ పార్ట్లో నుంచి మా హేమంత్ బాయ్ వెళ్తున్నాడు. ఆయనకు ఫేర్వెల్ ఇద్దామని ఆగిన మీద. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారి నీ అవుట్ఫిట్ చూపి. క్రేజీ ఉన్నావు అసలు. బాబా క్రేజీ హీరో. బాయ్ బాయ్. యా సీ యూ. క్రిప్ గాచ్ ఎక్స్ట్రీమ్ స్క్రాంబుల్ టెక్నికల్ గ్రేడ్ 1 స్క్రాంబుల్ అంట. సూటబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ ఫిట్ మౌంటైనియర్స్ విత్ గుడ్ టెక్నికల్ స్కిల్స్. ఎక్స్పీరియన్స్డ్ మౌంటైనియర్స్ అయితే కాదు మనం, కానీ గుడ్ టెక్నికల్ స్కిల్స్. ఈ నుంచి
నుంచి మొత్తం పాతికి ఇంట్లోనే ఇంకా రాళ్ళు పట్టుకొని. Hey beauty. Hi. మొత్తం మోస్ట్ ఆఫ్ ద దారి అంతా రాళ్ళే. ఇక రాళ్ళ నుంచి ఇట్లా పోవాలా. ఇదే ఉంది ఇంకా పాతంత ఇట్లా ఉంది. వావ్. యో బాయ్స్, అయ్యా వీళ్ళు వచ్చేస్తారు ఏంది మనతో పాటు వెళ్ళిరుగా పైకి. అవ్వట్లేదు అయింది వచ్చేస్తారు. అయ్యో You've been to the top of this? No. Okay. Get over the ridge. Oh, okay. Yeah. We couldn't do that bit. Oh God. I think that is the only place where it's too steepy, I guess. Yeah. After that, it's After that, it's all a flat path, Yeah. And then it but the rocky. Yeah. Anyways, you guys did a great job. my mum, she's Yeah, I understand. Literally, yeah. she's too scared of the That's height. great. Yeah. You have to go round the side of it. pretty scary too. Chalo, the crucial part. Keep going. నిన్న గొర్రె ఎట్లా నడుస్తుండే, అది ఏకదమ్ స్టీపీ ఉండే రోడ్లో. పాపం వాళ్ళు అయినా గ్రేట్. ఆ ముసలమ్మ ఇక్కడ దాకా వచ్చింది, చాలా గ్రేట్. ఇన్ని రాళ్ళు ఎక్కిందంటే మస్తు గ్రేట్ అమ్మ. అది కొంచెం పైదాకి వెళ్ళి వాళ్ళు చాలాసేపు కూర్చోరు అసలు. మనం కింద ఉన్నప్పటి నుంచి ఉండే వాళ్ళు. రెండు వైపులు ఉంటాయి, బట్ ఒకటి టఫ్ దానికి దారి తీస్తుంది, ఒకటి మంచి దానికి దారి ఇస్తుంది. వాళ్ళు ఏ ఎక్కి డైరెక్ట్ ఇక్కడ ఉంది కంఫీగా పట్టుకోవడానికి. అదే ఇక్కడ నడిచినట్టు ఉంది సైడ్ సైడ్. యా కరెక్ట్గా లేదు గ్రిప్పు. గాట్ ఇట్. Done and dusted? Yeah. Easy peasy. But there's one on the left and right. మీరైతే రండి జాగ్రత్తగా. Is this the right way, yeah? Where? This is the right way? Yeah. Got it. It's quite literally straight up that way. Uh-huh. ఓకే. It doesn't get easier. On the right way. Perfect. Thank you. So the challenging part is there. Yeah, this is the hardest part. Is this the only one? You get to the top here, Yeah? climbing maybe about 20 minutes, half an hour more of climbing. Uh-huh. And then you see, once you're up, you see it go around to the left. It's like a spine. Yeah. That bit's quite treacherous. Yeah. Because you've got like a really skinny rock face. Yeah, like Thousands off each side, yeah. Yeah. But, yeah, you need that. you're going down this way. Yes. Oh my God. Going down this way. Yeah. Take care, guys. Take it. Thank you. 20 minutes అన్న అంతే. Uh-huh. వెళ్ళిపోతా ఉంటా. Perfect. మధ్యలో డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు గెట్ ఈజీయర్ అని. అదేగా. ఎలా పోదాం అలా పోదాం. ఎడ్జ్లోంచి వెళ్దాం భయం కాదు, సేఫ్ ఉంటుంది అది. కోన అక్కడ నుంచి స్టెప్స్ లా ఉంది. ఇలా ఈజీ ఉంటుందేమో. Uh-huh. ఇగో ఇలా ఇటు
దిగుతున్నాడు ఏం భయ్యా మెంటల్గా ఆడాడు. ఎక్కడం పెద్ద ఛాలెంజ్ అది. అంటే దిగుతున్నాడు, ఇంకా దిగుతున్నాడు సార్. అయ్యో ఎవరు అమ్మాయి చిన్న చైన్ పోగొట్టుకుంది ఇక్కడ. చైన్ పోగొట్టుకుంది ఎవరో అమ్మాయి, ఎవరో చైన్ పోగొట్టుకున్నారు. కుత్తదే పైకి పోయి చూపిస్తా, పైకి పోయి ఇచ్చేస్తా వాళ్ళకి పాపం. ఎవరిదో మనకేం తెలుసు. చలో ట్రెజర్ హంట్ అయిపోయింది. పోయింగా చూసుకోరి. నడిచి జనాలు టూ మెనీ గ్రిప్స్ ఉన్నాయి ఇట్లాంటివి. చాలా గ్రిప్స్ ఉన్నాయి, చాలా హార్డ్ గ్రిప్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈజీగా ఇగో ఇది అదే భయ దారి, మంచిగా పిక్చర్ పర్ఫెక్ట్ ఉంది అది. ఊరే మా తాత అంత జల్ది వచ్చేసింది పైకి. గాట్ సమ్ ఫ్లాట్ పాత్. మౌంటైనియర్ ఏమో ఆయన. 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ అవాయిడ్ చేస్తారు. మోస్ట్లీ అథ్లీట్స్, మౌంటైనియర్స్ ఇలా. వీడియోలో మొత్తం నా ఆడియో దమ్మే వస్తుండొచ్చు. యా నడు. ఈ కాక మనల్ని దాటేస్తాడు, ఆయన ఖచ్చితంగా మనల్ని దాటేస్తాడే. ఏంది అమ్మ, ఇది బాగుంది, ఇది బాగుంది. 2 sides. ఒక్కో రాక్ ఎక్కే, ఛాలెంజింగ్ రాక్ ఎక్కేసరికి ఏమంటాం, ఆ సాటిస్ఫాక్షన్ కాస్త ఎనర్జీ తీసుకొస్తుంది. ఈ నుంచి కొంచెం ఫ్లాట్ ఉన్నాయిలే, ఫ్లాట్ రాక్స్ ఉన్నాయి. ఇట్లా స్టీపీ కాకుండా ఫ్లాట్ రాక్స్ ఉన్నాయి. 2 ఛాలెంజింగ్ రాక్స్ దాటినాం మనం. విండ్ లెవెల్ ఎట్లుందో పొద్దున వెదర్ చెక్ చేసినప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు చూడాలి పైన. వెరీ ఈజీ ఇక్కడ నుంచి. అరే ఆడు వెళ్ళిపోయిండు భయ్యా, కిందికి వెళ్ళిపోయిండు. నార్మల్ పాత్, అదే నార్మల్ పాత్కి వచ్చేసినాడు అంత స్పీడ్గా. యూ గాట్ యస్ సో ఫాస్ట్. Yeah. Exactly, yeah. కింద నుంచి చూసిన వాళ్ళకి మస్తు బాగా షాక్ అవుతారు. అదే వీళ్ళేంద్ర పోయి 4 చేతులతో 4 కాళ్ళతో నడుస్తున్నాడు. మనం అదే అనుకున్నాం. That was great. Yeah. Is your first time as well? It is. It's good to see people on it. Yeah. Yeah. We just see 2 or 3 people. And I suppose not everyone gets it right, but yeah, I think just stick to the ridge. Right, yeah, exciting stuff. Pretty exciting. Yeah, we'll join you. కూర్చుందామా కాసేపు? ఏ రెడ్ బస్ ఉన్నట్టుంది ఇక్కడ. యూ సీ ద రెడ్ బస్? అదేనేమో లోకల్ బస్సెస్. అది కాదు బస్సు, కానీ ఆ క్లౌడ్ గ్రిప్ గాచ్కి కింద ఉండొచ్చంటావా పైకి ఉండొచ్చంటావా? ఇదే గ్రిప్ గాచ్. ఈజీ పాత్ వెళ్ళొచ్చు, కానీ మా అందరిది దూల్పేట. బాబా గాలే తీసుకెళ్తుంది, దాన్ని ఏం చేయక్కర్లేదు అది.
ఓయ్ అదే అనుకుంటున్నా. చూస్ యువర్ పాత్, ఇది ఎవ్రీథింగ్ ఇస్ అ పాత్. ఓకే, అది ఎడ్జ్ అనుకుంటా భయ్యా, ఆ ఎడ్జ్. అదే ఎడ్జ్. ఇంకా ఆ పైన కనిపించేదే ఎడ్జ్. ఇలా ఎక్కడమే. కీప్ వాకింగ్ మ్యాన్, కీప్ క్లైంబింగ్. కీప్ క్లైంబింగ్. సారీ, ఇది ఈ హైక్ మొత్తం కంప్లీట్ చేసినాక మనం మనం develop మన అవుతున్నాం. ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్రూవ్ చేసుకోవచ్చు. కాదు. దిస్ గైస్ ఆర్ ఫిట్ అని. కాదు, మనం డివాల్వ్ అవుతున్నాం. ఎవాల్వ్ కాకుండా వెనక్కి వెళ్తున్నాం, డివాల్వ్ అవుతున్నాం, కూతురులాగా నడుస్తున్నాం ఇప్పుడు. కూతుర్లా నడుస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. పక్కాగా 4 వాడాల్సింది ఇప్పుడు కాళ్ళు, చేతులు కాస్త కాళ్ళు అయినాయి. భయ్యా మనం వన్స్ వి రీచ్ ద టాప్ ఆల్మోస్ట్ 200 to 300 meters మనం ఫ్లాటా ఈ రాళ్ళల్లోనే ఎక్కినట్టు అవుతుంది పైకి వెళ్ళిన. అదే 200 to 300 meters ఈజ్ నాట్ ఈజీ. స్ట్రైట్ అప్ అనమాట. ఇలా లొల్లేంది ఇక్కడ. వాళ్ళ దోస్తులు అయ్యారు ముగ్గురు. వాళ్ళ దోస్తులు అయ్యి కలిసిపోతారు ఇప్పుడు. అంతేగా, పిక్కలు గట్టిగా అయిపోతాయి. ఎక్సైటెడ్. కమాన్ భయ్యా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. ఆడుంది పీక్. ఈ రెడ్ రాక్స్ అవాయిడ్ చేయండి, ఇవి కొంచెం లూజ్ ఉన్నాయి. ఏ రెండు? ఈ రెడ్ రాక్స్, రెండు కాదు, రెడ్. ఓకే, గాట్ ఇట్. క్రిప్ కాక్. ఇటు స్టీపు. ఫైనలీ క్రిప్గాచ్ పాయింట్కి వచ్చినాము. 920 meters ఎలివేషన్. ఏమంతా అటు ఉన్నాడు పోయి ఆల్మోస్ట్ పైన. అంటే స్కై బ్లూ కలర్ టీ-షర్ట్ కదా కనబడుతుంది. ఇప్పుడు ఇక అస్సలు ఛాలెంజ్ ఇది. ఏకదమ్ నైఫ్ ఎడ్జ్ ఉంటుంది, దీని మించి నడుచుకుంటూ పోవాలా. నడుచుకుంటూ పోయిన తర్వాత అప్పుడు ఇంకా రెగ్యులర్ పాత్కి కనెక్ట్ అవుతాం. అండ్ దట్స్ ద పీక్. ఆల్మోస్ట్ పైకి వెళ్తున్నాడు. పెట్టు బాయ్, దీనికి బైనాక్యులర్స్ పెడదాం, చూద్దాం. కనబడ్డాము చూడు. మళ్ళీ అల్ట్రా వైడ్ ఉంది. ఓ కనబడట్లా, నా కంటికి ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది అంతే. ఫైనలీ యా. అటు నుంచి వాడు ఎక్కుతున్నాడు పోయి కింద. భయ్యా ఫైట్ చేసుకుంటున్నాయి, పక్షులతో సమానంగా ఉన్నాం మనం ఇప్పుడు. అవి ఫైట్ చేస్తాం. ఏ తమ్ముళ్ళు వద్దరా నాయన, మేము నడిచేటప్పుడు రాకురి. లేవును భయ్యా, కమాన్ చీరా. వాడు ఇందాక ఆడున్నాడు. మౌంటైన్ క్లైంబర్స్ ఏమో భయ్యా, వాళ్ళు అలానే ఎక్కేది. వ్యూ చూడండి, ఇక్కడికి వెళ్ళి దగ్గర నుంచి ఇటు ఉంది, మధ్యలో బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. వీడియోలో చూసినంత కిందికి అయితే లేదు, బట్ ఇట్ సైడ్ చాలా స్టీపీ ఉంది, ఎక్స్ట్రీమ్ స్టీపీ ఉంది. అటు అవతల సైడ్ జాగ్రత్తగా కూర్చొని ఇది షార్ప్ ఎడ్జ్ అంతే. ఇట్లా కూడా రావచ్చు, ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కదా మామూలుగా. ఈజీ రూట్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. మంచిగా ఉంది, బాగుంది కదా భయ్యా. ఇట్లేరా మరి సాయి బర్త్డే ఎలా ఉంది? ఇప్పుడు చూడండి ఈ వ్యూ.
ఏ పాకెట్స్ అన్నీ ప్రాపర్గా చూసుకోరు, జిప్లు వేసుకోరు, ఉంటాయి జిప్పులు ఉంటాయి, జిప్లు వేసుకోరు అంటున్నా. అసలు నా జేబుల్లో ఏం లేవు, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అంతే. ఏట్రా బాబు ఇది. మూవ్ బ్యాక్ టు పాత్. ఏమైంది? యా ఇటు వచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. I've closed it about 2 times now. Your bottle might be dropping. Excuse me, the bottle might drop. Yeah, no. Just tighten it up. Henry. You want me to tighten it up? Oh yeah, cheers man, I appreciate it. All right, just a minute. You should come in. My arsehole is seriously fucking clenched right now. This doesn't. I mean, this somewhat helps, but Cheers, pal. Appreciate it. cheers, bro. Good luck. Good luck, you too. Hello guys. Cheers, man. బాటిల్ మైట్ డ్రాప్ అనగానే పడ్డది. అక్కడ ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందిగా. వాళ్ళు మన పక్క దేశపోల్లా ఉన్నారే. ఎవరు? మన నైబర్స్లా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఆ బ్యాచ్ Hello guys. అవును. సింపుల్గా వచ్చిర్రు వీళ్ళు, ఏం తెచ్చుకోకుండా బ్యాగులు గీగులు. హలో. వాటర్ తెచ్చే ఉంటారు ఈ హేమంత్ ఏమో. హేమంతే. ఏంది నీ బాధ ఏంది బాయ్? హాయ్ గాయస్, ఐ రీచ్డ్ అంట. ఫోటో పెట్టిండు సబ్మిట్ది. Let me sit here. Yep. ఈ కాల్ కొంచెం దివా. అది పర్ఫెక్ట్. One second. I'll stand here. Cheers. Cheers. Hello. Hey. Hey guys. Are you okay? Yeah, I'm good. I'm just waiting for my friends. Those are your friends? Yeah. Leave them. You should have got a mount. Isn't that hard? Holding it. Yeah. It's so scary. That's the reason I just got this. Yeah. 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 When we're doing it, it's just nothing. That is literally what I'm feeling right now. కిరాక్ పెట్టిండు. 922 meters హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. స్టీప్ చూడరు కింద. ఇది ఇట్ సైడ్ స్టీప్, ఇప్పుడు అదర్ సైడ్ స్టీప్ చూడు. ఇది ఇందాక నుంచి ఈ లేక్ చుట్టే ఉన్నాం మనం. నిన్న మనం రోడ్ మీద చూసిన క్వారీ ఇది. ఆ రోడ్ మీద నుంచి చూస్తుంటే మాత్రం పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంది ఏంద్రా బాబు అనిపించింది. ఇప్పుడు చూడు, ఈ హైట్ ఎక్కినాక అది బచ్చాలా ఉంది. ఎంతైనా పక్షులు లక్కీ అబ్బా.
పొద్దున్న లేస్తే మంచి మంచి వ్యూస్ వస్తాయి అవి. ఈ భూమి అంతా రౌండ్ కొడతాయి అవి. వావ్, దిస్ ఈజ్ ఈవెన్ మోర్ షార్పర్ బ్రో. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ షార్పర్. పాత్ మాత్రం ఈజీ ఉంది, అంటే నిలబడేలాగా. నీ ముందున్న గ్రౌండ్ మాత్రమే నువ్వు పట్టించుకోవాలి. లెఫ్ట్ చూడొద్దు, రైట్ చూడొద్దు. ఏంద్రా నాయన ఈ బాధ. హాయిగా రోడ్డు ఉంది, రోడ్డు మీద నడుచుకోక పిల్లలు. ఏ దిగుతున్నామా? ఓకే, అదే హైటింగా. వావ్, వావ్ అన్న. ఈడ ఒక మంచి ఇట్లా నిలబడేలాగా స్పాట్ ఉండే, కానీ నిలబడలేము, అంత ధైర్యం లేదు. నారే వచ్చిర్రా నాయన వాళ్ళు. ఇలా ఉన్నారేంది సైకోగాళ్ళు? వాళ్ళే ఇల్లు. హాయ్ బ్రో, you guys were walking out down from there, right? This way? Yeah, we did the continuation. Oh god. It's pretty I was watching you guys from the spot you've started. Yeah. And I was going crazy. You want to pass? Yeah, I'll just stay here. Yeah, I'll stay here. You guys pass. Thanks. Perfect. It's alright. It's alright. Cheers, bro. ఏంది ఇది? అట్లా నడుస్తారేంద్రా బాబు? ఏదో బ్రిడ్జ్ దాటినట్టు నడుస్తారు వాళ్ళు. భయ్యా భయ్యా, వాళ్ళు ఏంది ఏదో బ్రిడ్జ్ మీద నడుస్తున్నట్టు నడుస్తారు వాళ్ళు. ఇక ఇజ్జుడు వాడు ఇట్లా నడుతుండు. క్రాక్సా? వావ్. అసలు తెలియదు కూడా తెలియదు, ఇంత వచ్చినాం. ఆనెస్ట్గా చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి వీడియోస్ చూసుకుంటే ఇంటి ఎక్కుతలేరులే. కథం కనిపించిన కూడా కనిపిస్తలేరు వాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇక క్రిప్ గాచ్. వావ్, సుభాష్ కింద నుంచే అనుకుంటా, అటువైపు. ఎట్లా ఇది కొంచెం ఒక 6 feet ఉంది కిందికి. అది దిగడమే ఈజీ, బెటర్ ఉంది. ఇది కిందికి దిగాలి షార్ప్. మళ్ళీ నేను రివర్స్ ఏమి వస్తాయి, ఈజీ ఉంది నాకు. పైనుంచి ఉందా? పైనుంచి ఈ పైనకి వెళ్ళాలి. ఇగో ఇక్కడికి రండి, ఇక్కడ పైనకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఉంది దారి. ఒక నిమిషం గ్రిప్ చూసుకుంటున్నా. $100% ఇదే బ్రో. వా, వ్యూ చూడు. వావ్. వీఆర్ ఆల్మోస్ట్ హియర్ బ్రో. ఆల్మోస్ట్ హియర్ అయిపోయింది, 98% అయిపోయింది. ఓకే, ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది. రూట్ మనమే చూసుకోవాల్సి వచ్చింది. అంతనే ఫైనలీ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ క్రిప్ గాచ్.
వన్ మోర్ రాయి పెడదాం రైట్ ఆన్ ద టాప్. సక్సెస్ఫుల్లీ వి డిడ్ ఇట్ మ్యాన్. ఇంతటితో సమాప్తం క్రిప్గాచ్. పీనట్ బటరు కోల్స్లా వేసుకొని శాండ్విచ్ తింటున్నాం. ఆల్సో దాంతోపాటు పుడ్డింగ్ తెచ్చుకున్నాం, ప్రోటీన్ పుడ్డింగ్. అక్కడ ఇంకా క్రేజీ ఉంటుంది వ్యూ. ఏంటి బాధ? వేసినావు దానికి ఏమన్నా ఫుడ్? ఇయ్యకు బ్రో, ఎందుకు? ఇంకోటి వచ్చింది, లాక్కెళ్తుంది అది. ఇంకా వద్దు వేయకు. ఇంకోటి వచ్చింది, ఇక అందరికి ఇస్తారు. ఇక అన్నీ వస్తున్నాయి బ్రో, వద్దు. ఇంకా వీళ్ళు కొట్టుకుంటారు. నలుగురు వచ్చిర్రా నాయన. 1 2 3 4 5 6 ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు బ్రో. నువ్వు వాళ్ళకి లొల్లి పెట్టకు. వద్దు భయ్యా. క్రిప్గాచ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్టింగ్ అయితే లాస్ట్ కన్నా ఇది ఒక్కటి ఫినిష్ చేసేస్తే సమిట్. ఇదే ఇందాక వచ్చిన క్రిప్గాచ్. అది తిరిగి మళ్ళీ ఇదెక్కి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇదే అంత షార్ప్గా ఉంది చూడు అసలు. అది స్నోడౌన్. హెలికాప్టర్. వావ్. ఈ దారి ఏదో తేడా కొడుతుంది. ఆ మౌంటైన్ ఎక్కాలి, ఇదేమో దిగుతున్నాము. దారి మాత్రం మనుషులు పోయిన దారే. మొత్తం రాళ్ళు ఎడికాడికి ఫ్లాట్గా ఉన్నాయి. ఇట్లా మధ్యలో నీళ్ళు వారే దారి ఉంది. మళ్ళీ ఎడికెళ్ళి చూద్దాం. ఇక పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటుంది దారి. వావ్, అయిపోయింది. వచ్చేసినాం. అయిపోయింది. ఇప్పుడు కనిపించింది అయ్యా దారి. దాని నుంచి ఏదో నడుస్తూ వచ్చినాం. దారి ఉందా లేదా ఏం కనిపించలేదు. ఎప్పుడైతే ఈ రాయి దాటినామో ఇటు వ్యూ ఓపెన్ అయిపోయింది. అయితే ఈ లేక్ నుంచి వచ్చేటోళ్ళందరూ ఇట్లా వస్తారు. ఇట్లా వచ్చి వాళ్ళకి అక్కడ నుంచి ఉంది రూటు. ఇప్పుడు ఆ రూటు మనం వెళ్ళే రూటు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకా పైకి ఎక్కి ఇందులోకి కనెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు కనెక్ట్ అయింది దారికి. అమ్మాయ, లాట్ మోర్ టు గో. ఇది మాత్రం మొత్తం మెట్లే. ఈ ట్రైన్లో వచ్చిన వాళ్ళకి మాత్రం మస్తు లక్. బాడీకి స్ట్రెయిన్ ఉండదు, ఏముండదు. హాయిగా మొత్తం అన్ని వ్యూస్లన్నీ చూసుకుంటా. టైనీ ఉంది ట్రాక్స్, అసలు టైనీ ఉంది. ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి అవుతుంది ట్రైన్ డైరెక్ట్. అన్ఫార్చునేట్లీ మన బర్త్డే బాయ్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసిండు. ఇక కొంచెం థైపోయిన ఉంటే వెళ్ళిపోయాడు. పొద్దున పంపించిన హేమంత్ పైనే ఉన్నాడు. మీరు వచ్చేదాకా నేను ఏడిపోని అంటున్నాడు. కనిపిస్తుంది చూడిపోయాడా. హే మ్యాన్, హౌ ఆర్ యూ? not too bad, okay. ఎట్లుండే భయ్యా? Goal తెరిపోయింది భయ్యా. మనందరికంటే 3 hours ముందు చూసిండు. గ్రేట్ భయ్యా నువ్వు, విత్ దిస్ అవుట్ఫిట్ దట్ టు. అది పాప్ మంచిగా. నీకేం భయ్యా, నువ్వు గ్రేట్ భయ్యా. హైకింగ్కి జీన్స్ చేసినప్పుడే నిన్ను మించిన తోపోడు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ విండ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ. ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి అవుతుంది ట్రైన్ డైరెక్ట్. ఈ నుంచి మెల్లగా మెట్లు వేసుకొని సమ్మిట్కి వెళ్ళిపోతుంది. ఫైనలీ హియర్స్ ద సమ్మిట్. చలో వెళ్ళి ఫైనల్ స్టెప్ వేసేద్దాం ఫటాఫట్ వెళ్ళి. లెట్స్ గో. Here we go. Hello brother.
సమ్మిట్ అయితే కొట్టేసినాం. 1085 meters. ఈ వేల్స్ అనే కంట్రీలోనే హైయెస్ట్ మౌంటైన్ అండ్ రిస్కియెస్ట్ రూట్ మేము తీసుకున్నది. రైల్వే స్టేషన్ ఇక్కడ ఇటు కనిపించేదంతా ఓషనింగ్. అది వాష్రూమ్స్ ఉన్నాయి, కేఫ్ కూడా ఉంది. వావ్. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. గమ్మన వచ్చిన దారిని వెళ్ళిపోతున్నాం. కాకపోతే క్రిప్గా చెక్కకుండా మెట్లు దిగి వెళ్ళిపోతున్నాం పద్ధతిగా. అటు ఇటు చేసి మెట్లు దిగుడు కథ అంతా అయిపోయింది. ఎక్కువ కూడా ఆ సమ్మిట్ కంటే ఎక్కువ కూడా మేము చేసిన క్రిప్గాచ్ అడ్వెంచర్ అదే వెరీ సాటిస్ఫైయింగ్. వెల్ష్ లాంగ్వేజ్లో అంబులెన్స్, ఇంగ్లీష్. ఒక ఇంగ్లీష్ కంట్రీలోనే నా లాంగ్వేజ్లో. డన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం హైక్. ఇట్ట పోయి మొత్తం తిరిగినాం. హలో మిస్టర్ క్రాంతి, హౌస్ ఇట్? బ్యాన్ ఓవరాల్ రివ్యూ ఏంది? బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా స్ట్రెస్ అయింది. బట్ ఓకే, ఐ ఎంజాయ్. ట్రెక్కింగ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు హేమంత్ ప్రాపర్గా ప్రిసైజ్గా చెప్తాడు. బికాస్ సక్సెస్ఫుల్లీ టూ నేషనల్ పీక్స్ చేసిండు విత్ దిస్ జీన్స్. దట్ టు సోలో హైవే. పిచ్చిగా టైర్డ్ అయిపోయాను. మొత్తం క్యాంప్ సైడ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి క్యాంప్ ఫైరు, ఇటు పక్క చికెన్,